అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మనకు ఏపీపీసీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ మనకు అతి త్వరలోనగా జూలై 28 ఈ సంవత్సరం 2024 జూలై 28 దగ్గర 3 మంత్స్ అబవ్ ఇవాళ స్టార్ట్ చేసిన మనం గెయిన్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. ఎవరైతే మనకు గ్రూప్ 2 జాబ్ లేదా గ్రూప్ 2 నోటిఫికేషన్లో ఏదైనా జాబ్ సాధించాలని ఖచ్చితంగా ప్రిపేర్కు మంచిగా మీకు నచ్చినట్లో కోచింగ్ తీసేసుకోండి, ఇబ్బంది లేదు. ఇందులో ముఖ్యంగా జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వడం ఎలా, లేదా ప్రైవేట్ జాబ్ కానీ గవర్నమెంట్ జాబ్ కానీ చేస్తూ ప్రిపేర్ అవ్వడం ఎలా అనే వారి కోసం ఇవాళ మనకు ఒక మంచి టైం టేబుల్ని, వారి యొక్క టైంని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఈ వీడియోలో మీకు అందించడం జరుగుతుంది. ఓకే, లెట్స్ స్టార్ట్. చూడండి, జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వడం ఎలా అని చెప్పాం కదా. గవర్నమెంట్ జాబ్ లేదా ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉన్నవారు ఏపీపీసీ గ్రూప్ 2 మెయిన్స్ కోసం ఒక ప్రణాళికాబద్ధంగా వారి ప్రిపరేషన్ను కొనసాగించవలసి ఉంటుంది. వీరి యొక్క వర్కింగ్ టైమ్స్ మామూలుగా ఎలా ఉంటుంది చూడండి. 10 to 1 లేదా 10 to 2 వరకు అయినా ఉండొచ్చు, 3 to 5 లేదా ఒక 1 hour అలా ఇలా ఉంటుంది. వీళ్ళు ఏం చేయాలంటే చూడండి, కంప్లీట్గా 6 కంప్లీట్ అయిపోయింది లేదా 5కి 5:30 కంప్లీట్ అయిన వారికి అంటే 6 PM నుంచి 10:30 లేదా 11 PM వరకు వీరి యొక్క ప్రిపరేషన్ను లేదా ప్రిపేర్ను చేయవచ్చు, మీరు కూర్చోవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, మరియు మార్నింగ్ 7 to 8 AM వరకు ప్రిపేర్ అయినా అవ్వవచ్చు. చూడండి, ఈవినింగ్ 6 to 11, మళ్ళీ మార్నింగ్ 7 to 8, 1 hour అయినా చాలు మనకి. చూడండి, ఇంకోటి చూడండి, మనకు ముఖ్యంగా ఆఫీస్ టైం లేదా వర్కింగ్ టైం, మన ఆఫీస్లో కొంచెం లీజర్ పీరియడ్ ఉంటుంది కదా, కనీసం 1 hour లేదా హాఫ్ అన్ అవర్ కదా కూడా మన ప్రిపరేషన్కి అనుకూలంగా టైం మేనేజ్ చేసుకొని కూడా చదవచ్చు. అది ఎలా చూద్దాం. చూడండి, మొత్తం ఆఫీస్ టైంలో మనకు 1 hour లేదా 1.5 hour లేదా కనీసం ఒక హాఫ్ అన్ అవర్, ఒక 30 నిమిషాలు దొరికినా చాలు. ఇక్కడ మన టైంని రివిజన్ కోసం కేటాయించవచ్చు. నైట్ టైం లేదా డే టైం చదువుకునేటప్పుడు ఇక్కడ ఎలా చేస్తారంటే, మీకు వీలైతే ఇచ్చిన బుక్ లేదా పీడిఎఫ్ని ఆఫీస్కి తీసుకొని ట్రై చేయండి. లేదు సార్ మనకు అలా తీసుకొని కొంచెం మొహమాట, కొంతమంది తీసుకెళ్ళరు, అబ్బా ఆయన ప్రిపేర్ అవుతున్నాడు అని చూడండి, కొంచెం గిల్టీ ఫీల్ అంటే కనుక రోజు ఒక చాప్టర్ పేపర్ తీసేసుకోండి, చించేసేయండి, ఇబ్బంది లేదు. చించేయడం ఎట్లాగండి, ఎగ్జాంపుల్ చెప్తాండి. ఎగ్జాంపుల్ చెప్పంటే ఫండమెంటల్ రైట్స్ పాలిటీలో ప్రాథమిక హక్కులు ఒక 30 పేజ్ దానికి ఫస్ట్ రోజు కాబట్టి ఒక 5 pages రిమూవ్ చేసేయండి. పీడిఎఫ్ ఉందని కనుక పీడిఎఫ్స్ వరకే తీసేసుకెళ్ళండి. బుక్ మొత్తం తీసుకెళ్ళి కొంచెం మొహమాటం గిల్టీ ఫీలింగ్ అంటే కనుక పీడిఎఫ్స్ వరకు ఒక బుక్ ఉందనుకోండి, బుక్లో 5 pages తీసేసేయండి, చింపేసేయండి, పర్లేదు, తీసుకొని మీ ప్యాకెట్లో పెట్టేసుకోండి, ఇబ్బంది లేదు. మనకు ఎక్కడ టైం దొరికితే అక్కడ సద్వినియోగం చేసుకోవాలి. ఓకే, చూడండి, ముందుగా మన రోజు చదివిన దాన్ని, ముందు రోజు చదివిన దాన్ని సబ్జెక్ట్ను లేదా ఆఫీస్ టైంలో 1 hour కానీ హాఫ్ అన్ అవర్ కానీ 1.5 hour దొరుకుతుంది, రివిజన్ కోసం కేటాయించవచ్చు. లేదా ఒక కొత్త సబ్జెక్ట్నైనా ఇక్కడ స్టార్ట్ చేయవచ్చు. డైలీ ఒక బుక్ తీసుకుని ఆఫీస్లో పెట్టేసుకున్నామంటే కనుక ఆ రోజు ఆఫీస్లో కూడా డైలీ కూడా ఆ సబ్జెక్ట్, ఎగ్జాంపుల్గా SNT సైన్స్ అండ్ టెక్నాలజీ ఉందనుకోండి, డైలీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫీస్లో చదవడానికి ఒక హాఫ్ అన్ అవర్. ఏదో ఎగ్జాంపుల్ ఒక న్యూస్ పేపర్లో చదువుతాం కదా, ఆ టైంని కూడా మనకు దీనికి కేటాయిస్తే మంచి స్కోరు సాధించవచ్చు. నెక్స్ట్ చూడండి, వీరి యొక్క టైం టేబుల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. టైం టేబుల్, ఇండియన్ పాలిటీ భారత రాజ్యాంగం మనకు 6 PM to 7 PM అనగా 5:30కి 5 కంప్లీట్ అయిందండి కనుక ఈవినింగ్ 6 నుంచి 7 వరకు ఇండియన్ పాలిటీని కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకు సార్ ఫస్ట్ ఇండియన్ పాలిటీ ఎందుకు చెప్తున్నారంటే కనుక దానికి ఒక కారణం, రీజన్ ఉందండి. ఏపీ హిస్టరీ చదివేటాలు కొంచెం కన్ఫ్యూజ్, అంటే బోరింగ్ సబ్జెక్ట్ అనిపిస్తుంది. ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ అట్లా అనిపిస్తుంది. SNT కొత్త టాపిక్ కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఈజీ సబ్జెక్ట్కి మనకు ఇండియన్ పాలిటీ ఎంపిక చేసుకున్నాం. ఇండియన్ పాలిటీ మనకు మెయిన్స్కు 75 మార్కులుగా ఉంది. ఓకే, డైలీ ఒక 1 hour కేటాయించండి. నెక్స్ట్ మనకు సెకండ్ టాపిక్గా లేదా సెకండ్ సిలబస్గా ఇండియన్ ఎకానమీ స్టార్ట్ చేయండి. అది కూడా ఒక 2 or 3 minutes లేదా 5 minutes లేదా 10 minutes బ్రేక్ తీసుకొని 7:05 నుంచి 8:10 PM 7 గంటల నుంచి 8:10 మధ్య తీసేసుకోండి. దీనికి ఒక 75 మార్కులకు ఉన్నాయి. ఇండియన్ ఎకానమీ, ఏపీ రెండు కలిపి 75 మార్కులు గుర్తించాలి. నెక్స్ట్ సబ్జెక్టుగా ఏపీ హిస్టరీ తీసేసుకోండి. 8:15 నుంచి 9:20 నైట్ టైం 8:15 నుంచి 9:20 దీనికి ఒక 75 మార్కులకు ఉన్నాయి మెయిన్స్లో ఏపీ హిస్టరీ నుంచి. మెయిన్గా సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది SNT 9:20 నుంచి 10:25 దీనికి ఒక 75 మార్కులు కేటాయించడం జరిగింది. ఏపీ ఎకానమీ చెప్పాం కదా, ఇండియన్ ఎకానమీ ప్లస్ ఏపీ ఎకానమీ కలిపే 75 మార్కులకి. ఏపీ ఎకానమీ నైట్ 10:25 PM నుంచి 11 PM వరకు మనకు టైం మేనేజ్మెంట్ చేసుకుని చదువుకోవచ్చు. మరోసారి చెప్తాను చూడండి, టైం టేబుల్ జాబ్ చేస్తూ ఉన్న వారికి, గృహిణులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఎవరైనా సరే, హౌస్ వైఫ్స్ కావచ్చు, ఇది మంచి టైం టేబుల్ అని చెప్పవచ్చు. ఇండియన్ పాలిటీ ఈవినింగ్ 6 PM to 7 PM చెప్పొచ్చు.
ఇండియన్ ఎకానమీ 7-5 ఒక 2 or 3 లేదా 5 minutes బ్రేక్ తీసుకొని కంటిన్యూ చేయొచ్చు. 7 to 8 PM చెప్పొచ్చు. ఏపీ హిస్టరీ 8:15 to 9:20 PM. సైన్స్ అండ్ టెక్నాలజీ 9:25 10:25 PM. ఏపీ ఎకానమీ 10:25 to 11 PM. 11 PM వరకు చాలండి. మేము అతిగా చదువుతాం, 12 గంటలు చదువుతాం అంటే ఇబ్బంది పడతారు. నిద్ర ఉండాలి. మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా ఖచ్చితంగా నిద్ర ఉండాలి. ఓకే, ఇక నోట్ చూడండి. ఇండియన్ పాలిటీ, మేబీ ఎగ్జాంపుల్కి ఇండియన్ పాలిటీ తీసుకుందాం. ఇండియన్ పాలిటీ మొదటగా చదివారు ఫ్రెషర్స్ కానీ ఎవరైనా కానీ అధికరణలు, ప్రకరణలు లేదా ఆర్టికల్స్ అంటాం కదా, అవి గుర్తు పెట్టుకోవడానికి దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించకూడదు. మనము ఆర్టికల్స్ లేదా ప్రకరణలు గుర్తు పెట్టుకుంటా పోతుంటే మిగిలిన కంటెంట్ ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి? ఇప్పుడు చాలా ఎగ్జామ్ చూడండి, కేవలం ఎంత తక్కువ ఒక 5 marks లోపే అధిక లేదా ప్రకరణలు అడుగుతున్నారు, అది కూడా ఇండైరెక్ట్గా. కాబట్టి కంటెంట్ నేర్చుకోవడానికి మనం ప్రయత్నించాలి. మెయిన్ టాపిక్ ఇది. మొదటగా సబ్జెక్ట్ లేదా కంటెంట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. 2 or 3 times చదివినాక అప్పుడు అధిక లేదా ప్రకరణ లేదా మనం ఆర్టికల్స్ గుర్తుపెట్టుకొని ట్రై చేయాలి. మొదటిగా క్యాజువల్ చదువుకుంటూ వెళ్ళండి. ఓకే, ఇంకొక నోట్ చూడండి. ప్రతి సబ్జెక్టు అందరికి కూడా ఈజీగా ఉండదు, అలానే హార్డ్గా కూడా ఉండదు కదా. మరి వారికి నచ్చిన లేదా చదివిన సబ్జెక్టు ఈజీగా ఉంటుంది, చదవని సబ్జెక్టు అసలు కష్టంగా ఉంటుంది. ఉదాహరణకు చూడండి, ఎగ్జాంపుల్గా హిస్టరీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారికి ఏపీ హిస్టరీ కొంత ఈజీగా ఉంటుంది, ఎకానమీ సబ్జెక్టు హార్డ్ అని అనిపిస్తుంది. హిస్టరీ బ్యాక్గ్రౌండ్ అంటే ఇంటర్మీడియట్లో కావచ్చు, డిగ్రీ స్టాండ్లో కావచ్చు, ఇంకోటైనా కావచ్చు. హిస్టరీ బ్యాక్గ్రౌండ్కి హిస్టరీ కొంచెం అవగాహన, అంటే కొన్ని పదజాలాలు, అంటే ఓహో పలాంచేలు అశోకుడు లేదా ఇలా చదివి గుర్తుంటుంది కదా, అలా అనమాట. నెక్స్ట్ చూడండి నోట్. జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యేవారు అప్పుడే లీవ్ పెట్టవద్దు. ఇది ఇంపార్టెంట్. లీవ్ తీసుకోవద్దండి. లాస్ట్ 1 month లేదా 1.5 month లీవ్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది, నా యొక్క ఒపీనియన్. ముందుగా ప్రైవేట్ జాబ్ చేసేవారు అసలు లీవ్ పెట్టొద్దు. లాస్ట్ చూద్దాం, ఒక 1 month 1.5 month చూద్దాం. ఎందుకంటే చూశారు కదా, లీవ్ తీసుకొని ఆర్థిక ఇబ్బందులకు గురి అవ్వద్దు, అది ఇంపార్టెంట్. దానికోసం ప్రత్యేకంగా చెప్పాను. ఓకే, మీ టైం టేబుల్ చెప్పాను, అందరితో కంప్లీట్. జాబ్ చేస్తున్నది మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, ప్రైవేట్ జాబ్ లేదా గవర్నమెంట్ జాబ్, ఎనీవన్, టీచర్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి. అసలు ఇంట్లో ఉంటూ ఏదో ఒక పనిలో ఉంటూ ప్రిపేర్ అయ్యే వారి పరిస్థితి ఏంటి? వీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే హౌస్ వైఫ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఓకే, ఇందులో ముఖ్యంగా మహిళలు అని చెప్పవచ్చు. వీరు కొంచెం హార్డ్ వర్క్ చేస్తే మిగతా వారితో పోటీ పడి కూడా ప్రిపేర్ అవ్వవచ్చు. అది ఎలానో చూద్దాం. వీరు అసలు ఇంట్లోనే ఉంటారు కానీ చదవడానికి టైం దొరకదు, ఏదో ఒక పనితో ఇంటి పనితో సరిపోతుంది. వీరు ఇంట్లో ఉన్న వారితో లేదా పేరెంట్స్ లేదా వారి యొక్క రిలేషన్స్ ఉంటారు కదా, వారికి కొంచెం వివరంగా చెప్పండి, ఇలా మెయిన్స్ ఎగ్జామ్ ఉంది అని మీరు చెప్తే వాళ్ళు మీకు వారి నుంచి కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది లేదా సపోర్ట్ ఇస్తారు. మరి వీరికి ఒక టైం టేబుల్ కేటాయించడం జరిగింది, ఆ టైం టేబుల్ చూద్దాం. ఇండియన్ పాలిటీ ఎలా అవి గృహిణులు లేదా మహిళలు ఎవరు ఉంటారు కదా, మరి జాబ్ వెళ్ళేవారు కానీ ఎవరైనా సరే మార్నింగ్ టైంలో వేస్తారు, 5కో 6కో 6:30కో. ముందుగా ఒక 1 hour ముందుగా ఇండియన్ పాలిటీ స్టార్ట్ చేయండి. అది కూడా 5:30 to 6:30 AM. చెప్పాను కదా, ఇండియన్ పాలిటీ 75 marks ఉంది. ఇండియన్ ఎకానమీ స్టార్ట్ చేయండి. ఇంకా 5:30 6 అంటే మీకు మిగిలిన కాలకృత్యాలు తీర్చుకోవడం ప్రతి వారు కూడా ఉంటుంది, మామూలుది కావాలి. ఏ సార్ దాన్ని చెప్పలేదని చెప్పి అడగొద్దు. ఓకే, నెక్స్ట్గా ఖాళీగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ చేసినాక 11 అంటే 12 PM. ఏం సార్ ఈ టైంలో ఫుడ్ రెడీ చేయాలి కదంటే 12 కాదు 1కు లేదా 12:30 to 1:30 ఖాళీగా ఉంటారు కదా, సీరియల్స్ అవి చూస్తుంటారు, ఏమనుకోద్దండి. కొంచెం టైం మీరు హాయిని చదువుకోండి. ఇండియన్ ఎకానమీ 75 marks ఈ టైంలో కేటాయించండి. ఏపీ హిస్టరీ 2 to 3 PM, ఇది కూడా 75 marks. ఇండియన్ ఎకానమీ ప్లస్ ఏపీ ఎకానమీ కలిపి 75 marks. ఓకే, నెక్స్ట్ చూడండి. ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈవినింగ్ 6 to 7:30 ఖాళీ టైం ఉంటుంది, ఇది కూడా 75 marks కేటాయించారు. పోతే ఏపీ ఎకానమీ 10:25 to 11 PM. మిగిలిన టైంలో ఖచ్చితంగా సార్ ఈ టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవడం కారణం ఏంటంటే మనకు నిద్ర ఉండాలి. ఖచ్చితంగా 11 లోపు చాలు. లేదు సార్ నేను 12 చదువుతా 100 అంటే ఎక్కదు, మనకి బ్రెయిన్ కూడా రిలాక్స్ ఉండాలి ఖచ్చితంగా. మిగిలిన టైం ఇది కాకుండా మీరు ఇదే టైంలో ఇంకా ప్రిపేర్ అవుతాను, ప్రిపేర్ అవ్వండి. రివిజన్ కోసం టైం కేటాయించండి, అది ఇంపార్టెంట్. ఇంకో చెప్తాను చూడండి, మళ్ళీ చెప్తాను మీకోసం టైం టేబుల్. మార్నింగ్ 5:30 to 6:30 ఇండియన్ పాలిటీ. 11 to 12 PM ఇండియన్ ఎకానమీ. ఏపీ హిస్టరీ మధ్యాహ్నం టైంలో 2 to 3 PM. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ 6 to 7:30 PM. ఏపీ ఎకానమీ చివరిగా 10:20 లేదా 10:30 నుంచి 11 వరకు చదువుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకే, దాని వరకే సరిపోతుంది. అసలు కోచింగ్ వెళ్ళాలా వద్దా సార్? కోచింగ్ వెళ్ళాలి లేదంటే మీరు ఖచ్చితంగా మేము గ్రూప్ 2 జాబ్ సాధించాలని, నేను ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ సాధించాలని కోరిక ఉన్నావు, తప్పకుండా కోచింగ్ వెళ్ళడానికి ట్రై చేయండి.
అది మాత్రం ఖచ్చితంగా. లేదు సార్ నేను కోచింగ్ ఏదో చేస్తాను కాదు, ఖచ్చితంగా మన యొక్క గోల్ అదే కనుక ఖచ్చితంగా వెళ్ళండి. మహిళలైనా సరే ఎవరైనా సరే. లేదు సార్ నేను ఫస్ట్ టైం కోచింగ్ తీసుకున్నాను, నాకు అంత అవసరం లేదనుకుంటే కనుక మీ ఆలోచన మీది. అర్థమవుతుందా? హార్డ్ వర్క్ చేయగలను లేదా మీద ఆధారపడి ఉంటుంది, వెళ్ళాలి కోచింగ్ అని మీ ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. సార్ కోచింగ్ ఆన్లైన్ మంచిదా ఆఫ్లైన్ మంచిదా? కోచింగ్ ఆన్లైన్ మంచిదా మనకు ఆఫ్లైన్ మంచిదా? మాకు వెళ్ళడానికి వీలు పడదు సార్, ముఖ్యంగా మహిళలు చెప్పవచ్చు అనేవారు మంచి ఆన్లైన్ కోచింగ్ సెంటర్ తీసుకోండి. ఆప్షన్ బే చేస్తే ఉంటుంది. వాళ్ళు క్లాసెస్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మంచిగా ఆలోచించి డిసిషన్ తీసేసుకోండి. టైం బట్ రాదు, ఒకసారి ఛాన్స్ పోతే రాదు. మంచి సెంటర్ తీసుకోండి. డబ్బులు పెట్టగలమంటే కానీ మంచి సెంటర్ తీసుకోండి. ప్యాకేజ్ 999 388 తీసుకోవద్దు. మనీ ఎక్కువైనా తీసేసుకోండి. ఇంకో విషయం చెప్తాను చూడండి. సపరేట్గా హిస్టరీకి సపరేట్గా, ఎకానమీకి సపరేట్గా ఇంకో సపరేట్ తీసుకోవడానికి మనీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. నీకు 999 లేదా 3000 299 పెడితే ఏ గ్రూప్ 2 సిలబస్ మెయిన్ సిలబస్ అంత మెటీరియల్ ఇచ్చి అంత క్లాస్ అంటే కట్ చేసి చెప్పడం జరుగుతుంది. ఆలోచించండి మీరు కూడా. చూడండి ఇక్కడ ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవడానికి ఫస్ట్ ట్రై చేయండి. ఇంపార్టెంట్, ఆఫ్లైన్ కోచింగ్ బెటర్ ఆప్షన్. నా యొక్క ఆలోచన అది. లేదంటే కనుక మహిళలు తప్పని పరిస్థితి కాబట్టి ఇంట్లోనే చదువుకోవచ్చు అండి, ఇబ్బంది లేదు. ఆన్లైన్ కోచింగ్ తీసుకునేవారు సబ్జెక్ట్ వైజ్గా తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది ఇంపార్టెంట్. ఆఫ్లైన్ సరే ఆన్లైన్ సరే డబ్బులు పెట్టగలడు, మనీ ప్రాబ్లం లేదంటే కనుక ఖచ్చితంగా సబ్జెక్ట్కు హిస్టరీకి ఒకసారి లేదా ఒక ఇన్స్టిట్యూట్లో లేదా మొత్తం కలిపి సపరేట్గా ఉంటారు. లేదు వీలు పడదంటే కనుక ఒకే చోట తీసుకోండి, బాగా రివిజన్ చేసుకోండి. ఇంకోటి చెప్తాను చూడండి. మరియు డిప్యూటీ తహసీల్దార్ జాబ్ సాధించాలంటే ఈ మాత్రం కష్టపడితే ఎలా చెప్పండి? డీటీనే కాదు, గ్రూప్ 2 కాదు, ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ అంటే కష్టపడింది రాదండి. ఖచ్చితంగా చదవండి. ఓకే అండి, ఖచ్చితంగా చదవండి ప్రతి ఒక్కరు. దగ్గర 3 months ఎబవ్ ఉంది అనుకుంటాను. జూలై 28, ఇవాళ ఏప్రిల్ 12 అనుకుంటాను. ఓకే అండి, ఖచ్చితంగా చదవండి అందరూ కూడా. మంచి జాబ్ సాధించాలి అందరూ కూడా. ఇంకోటి అండి, మన ఛానల్ నుంచి ప్రతిరోజు క్లాసెస్ మీకు పీడిఎఫ్ ఏపీ హిస్టరీకి సంబంధించి అందించడం జరుగుతుంది. మన వీడియో అన్నీ మంచిగా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. బిఎస్ఎల్ హనుమంతరావు రఘునాథ్ సార్ బుక్ తెలుగు అకాడమిక్స్. ఓకే అండి, మన ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి అండి, మామూలుగా జనరల్గా చదువుకునే వారి కోసం నేను ప్రత్యేకంగా వీడియో చేయట్లేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ టైం టేబుల్స్ ఉంటాయి, వాళ్ళ ప్రిపరేషన్ ఉంటుంది, అందుకొని చేయట్లేదు. ప్రత్యేకంగా జాబ్ హోల్డర్స్, ఇంట్లో హౌస్ వైఫ్స్ వాళ్ళు ఉంటారు కదా, కొంచెం ఇంట్లో వారి కోసం ప్రత్యేకంగా ఈ వీడియో చేస్తున్నాను. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.